హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి నాటుకోడి చికెన్ అంటే ఇష్టం? సో మీలో ఎవరైనా నాటుకోడి చికెన్ ఇష్టం లేని వాళ్ళు, ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు, లేదా రొటీన్గా చికెన్ చేసుకుని తినేవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. నేను ఎందుకు ఈ చికెన్ ప్రిఫర్ చేస్తానంటే, దీంట్లో నార్మల్ చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ మూడ్. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్పైసీగా ఉండే నాటుకోడి ఫ్రై కోసం నేను 1 kg చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకున్నాను. నేనైతే 15 minutes మ్యారినేట్ చేసుకున్నాను. మీరు 1 hour చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక కుక్కర్ తీసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని కుక్కర్ విజిల్ లేకుండా 15 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ అనేది ఓవర్గా కుక్ అవ్వకుండా చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా ఉంటుంది. వేరొక పాన్ పెట్టుకొని దాంట్లో 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కుక్ చేసుకున్నటువంటి చికెన్ దాంట్లో వేసుకొని అది బాగా డీప్గా ఫ్రై అయ్యే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకోవాలి, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మీకు రుచికి సరిపడినట్టు ఉప్పు, కారాలు వేసుకొని ఆపేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే నాటుకోడి చికెన్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఆ గంట మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి.